జై శ్రీరామ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి భాగ్యం. ఈరోజు మనం చాప్టర్ 1 బేసిక్స్ ఆఫ్ డెరివేటివ్స్ చూద్దాం. ఇది వచ్చేసి ఎన్ఐఎస్ఎం సిరీస్ 8 ఈక్విటీ డెరివేటివ్లో చాప్టర్ 1 అండి. ఓకే, సో చాప్టర్ 1లో 1.1 సెక్షన్కి వస్తే వాళ్ళు డెరివేటివ్ అంటే ఏంటిది అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డెరివేటివ్ అంటే ఏంటిది? ఇది ఒక కాంట్రాక్ట్ ఆర్ ఏ ప్రొడక్ట్. ఓకే, ఇది ఒక కాంట్రాక్ట్ కానీ ఒక ప్రొడక్ట్ కానీ ఉండొచ్చు. అయితే దీని వాల్యూ ఏదైతే ఉంటుందో అది స్వతహాగా దీనికి ఎటువంటి వాల్యూ ఉండదు. ఒక అండర్లయింగ్ నుంచి మనము దీని వాల్యూని అనేది డిరైవ్ చేస్తామని చెప్పేసి అంటున్నారనమాట. డిరైవ్ అంటే ఏంటిది? ఒక బేస్ని తీసుకొని ఆ బేస్ ప్రైస్ పెరిగితే ఈ అండర్లయింగ్ అసెట్ ప్రైస్ పెరుగుతుంది, ఇది తక్కువ అవుతే దీని ప్రైస్ అనేది తక్కువ అవుతుంది. అయితే ఈ డెరివేటివ్కి స్వతహాగా ఎటువంటి ప్రైస్ ఉండదు. ఈ బేస్ లాగా ఏదైతే తీసుకుంటున్నామో ఆ బేస్గా చేసుకొని వీళ్ళు ఈ డెరివేటివ్ మార్కెట్ని స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో ఇలా బేస్ చేసుకోవడానికి ఈ అండర్లయింగ్ అసెట్స్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అంటే మనకి మార్కెట్లో మెటల్స్, ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మళ్ళీ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటివి అంటే ఇన్ జనరల్గా ఎక్కువ ట్రేడ్ అయ్యేటివి గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అల్యూమినియం, ఓకే, ఆయిల్ అండ్ గ్యాసెస్, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్లో వచ్చేసరికి రైస్, కోలు, ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడవచ్చు. అదే మన ఫైనాన్షియల్ సెక్టర్లో ఏంటిది అంటే షేర్స్ ట్రేడ్ అవుతాయి, బాండ్స్, ఫారిన్ ఎక్స్చేంజెస్ అనేది ట్రేడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీన్ని ఇంకొంచెం మనం బ్రీఫ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే దీనికి మించి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేరు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఒకవేళ మీకు అడిషనల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే నేను కింద టైం స్టాంప్ ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి చూడవచ్చు. లేదు మాకు ఓన్లీ బుక్కిష్ నాలెడ్జే కావాలి అని అనుకుంటే దానికి కూడా టైం స్టాంప్ ఇస్తాను, దాని ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఒక పర్సన్ ఉన్నారండి. అయితే ఈ స్టోరీ స్టార్ట్ చేయకముందు నేను ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఈ స్టోరీ చెప్పడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటిది అంటే చాలామంది స్టాక్ మార్కెట్ని ఒక గ్యాంబ్లింగ్ సెంటర్ అన్నట్టు అనుకుంటున్నారు. రైట్, అది కాదు, అది గ్యాంబ్లింగ్ సెంటర్ కాదు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో దట్ మీకు ఒక లాజిక్ తెలుస్తుంది, ఎందుకు అసలు ఈ డెరివేటివ్ మార్కెట్ అనేది వచ్చింది అని చెప్పేసి మీకు ఒక లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఈ లాజిక్ ఎందుకు తెలుసుకోవాలి? మీరు ఇప్పుడు రాసే ఎగ్జామ్ ఏంటిది? ఎన్ఐఎస్ఎం సిరీస్ 8 ఈక్విటీ డెరివేటివ్. దాన్ని బేస్ చేసుకొని ఆబ్వియస్లీ మీరు ఏంటిది రేపు పొద్దుగాల ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం కానీ, లేదంటే ఒక బ్రోకరేజ్ ఫామ్లో జాబ్ కానీ చేస్తారు. అయితే రేపు పొద్దుగాల మీరు గ్యాంబ్లింగ్ సెంటర్లో పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అయితే మీకు ప్రాపర్గా నాలెడ్జ్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ని నేను చెప్తున్నాను, ఆర్ ఈ స్టోరీ నేను చెప్తున్నాను. కాబట్టి ఇన్ కేస్ మీకు తెలుసుకోవాలని కుతూహలం ఉంటే ప్లీజ్ వినండి. ఓకే, ఈ పర్సన్ ఏంటిది ఏమంటున్నాడు? వాళ్ళ కూతురికి 1 or 2 years లోపల మ్యారేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు ఈ స్టోరీలో. అయితే ఈయన భయం ఏంటిది? ఇప్పుడు మ్యారేజ్ అంటే మనకి ఏమొస్తుంది మైండ్లో? గోల్డ్ ఇప్పుడు ఎంత నడుస్తుంది? ఒక 10 గ్రాములు దగ్గర 70,000 రూపాయలు నడుస్తుంది, అవునా కదా? అయితే ఈయన భయం ఏంటిది అంటే ఈయన మ్యారేజ్ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా కాదు, 1 or 2 years తర్వాత చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ 1 or 2 yearsలో దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ 1 or 2 years లోపల ఈ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 70 నుంచి 80,000 కూడా కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఒక 65,000 కూడా కావచ్చు, అవునా కదా? అయితే ఈయన ఏమంటుండు అంటే ఒకవేళ 65,000 రూపాయలు అయిందని అంటే నాకు సంతోషమే, కానీ 80,000 రూపాయలు అయిందంటే నేను అంత బేర్ చేయలేను. కాబట్టి దీన్ని నేను హెడ్జ్ చేద్దామని అనుకుంటున్నా. దానికి ఏం చేద్దామని అనేసి బాగా ఆలోచించి ఒక గోల్డ్ ట్రేడర్ ఆర్ జ్యువెలరీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళిండు అనమాట. వెళ్ళేసి ఆయన ఏమంటున్నాడు, నా కూతురు పెళ్ళి నేను చేద్దామని అనుకుంటున్నా ఒక 1 to 2 years లోపల. ఓకే, సో ఈ గోల్డ్ ట్రేడర్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళేసి ఆయనకి ఏం చెప్తున్నాడు, ఈ 1 or 2 years లోపల నేను నా కూతురు మ్యారేజ్ చేద్దామనుకుంటున్నాను, కానీ నా భయం ఏంటిది అంటే గోల్డ్ ప్రైస్ అప్ అవుతుందేమో, పెరుగుతుందేమో, అది పెరగవచ్చు, తక్కువ కావచ్చు. రైట్, అయితే ఈ గోల్డ్ ట్రేడర్ ఏమంటున్నాడు,
లేదండి గోల్డ్ ప్రైస్ పక్కా తక్కువైతది. పక్కా 100% తక్కువైతది. పెరగదు అని చెప్పేసి ఈయన అంటుండనమాట. అయితే వీళ్ళిద్దరు ఏమన్నారు, సరే అండి మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం చేసుకుందాం. ఏంటిది? ఒక కాంట్రాక్ట్‌లోకి వద్దాం. ఏంటిది? ఇప్పుడు 70,000కి ఏదైతే గోల్డ్ నడుస్తుందో దానికి దానికి నేను మీకు కాంట్రాక్ట్ రూపంలో ఒక రూ. 1000 కడతాను. అంటే ఈ రూ. 1000 ఏంటిది? సమానం 70,000 అనమాట. ఇప్పుడు ఒకవేళ గోల్డ్ ప్రైస్ అనేసి పెరిగితే నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నాకు మీరు రూ. 70,000 మాత్రమే నేను కడతాను మీకు. మీరు నాకు అది 80,000 ఉండని, 90,000 ఉండని, రూ. 1,00,000 ఉండని, ఎంతైనా ఉండని. నాకు ఈ 1-2 ఇయర్స్ లోపల నా కూతురు పెళ్ళి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీరు 10 గ్రాముల గోల్డ్ నాకు ఇవ్వాల్సిందే. ఓకేనా అనేసి అన్నాడు అనమాట. ఓకే. అట్లనే ఆయన కూడా మళ్ళీ ఏమంటుండు, ఇన్కేస్ ఒకవేళ ఈ 70,000ది ఏదైతే గోల్డ్ ఉందో అది 60,000 అయినా 50,000 అయినా ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది తక్కువ కాదు, ఇది పెరుగుతుంది అని చెప్పేసి నా నమ్మకం. అంటే ఎవరి నమ్మకం? ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన నమ్మకం ఏంటి అని అంటే పెరుగుతుంది అని చెప్పేసి నమ్మకం. కానీ తక్కువైనా కానీ మా అంటే ఒక 68,000 65,000 అవుతుంది, కానీ ఈ 60,000 50,000 అయితే కాదు కదా అని చెప్పేసి ఆయన ఏమంటుండు, తక్కువైతే కాదు భయ్య, ఎక్కువనే అవుతుంది. కాబట్టి ఒకవేళ తక్కువ అయింది అని అంటే 70 నుంచి ఒక 68,000కి వచ్చిందంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది? ఒక 2,000. ఆ 2,000 మళ్ళీ ఈ రూ. 1,000 ఇది నువ్వే పెట్టేసుకో, నాకు 10 గ్రాముల గోల్డ్ ఇచ్చేసేయి, అప్పుడు నేను మిగతా పైసలు ఏదైతుందో అది కట్టేస్తా అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటిది, ఈ ఈ పర్సన్ దృష్టిలో ఏంటిది అంటే గోల్డ్ రేటు పెరుగుతుంది. కానీ ఈ గోల్డ్ ట్రేడర్ ఉన్నారు కదా, ఈ పర్సన్ మైండ్ సెట్లో ఏముంది అంటే గోల్డ్ రేట్ అనేసి అన్నది ఇది పెరగదు, ఇది తక్కువ అవుతుంది అని చెప్పేసి ఈయన మైండ్ సెట్లో ఉంది. సో ఇద్దరు ఏంటిది, ఈయనకొక లాజిక్ ఉంది, ఈయనకొక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ప్రకారం వాళ్ళు ఒక కాంట్రాక్ట్లోకి వస్తున్నారు. వచ్చేసి వాళ్ళు ఈ ట్రేడ్ అనేసి అనేది ఎగ్జిక్యూట్ చేశారనమాట. ఇట్లా మనకి ఏమొచ్చింది, ఇది పునాది అనమాట. ఇట్లాంటి కాంట్రాక్ట్స్ అయ్యి అది ఈ నార్మల్గా ఓటీసీ నార్మల్గా ఇది ఏంటిదంటే ఇది కాంట్రాక్ట్ రూపంలో ఉంటుండే. ఈ కాంట్రాక్ట్ నుంచి ఓటీసీకి వచ్చాయి, ఓటీసీ నుంచి ఎక్స్చేంజ్కి వచ్చాయి, ఎక్స్చేంజ్ నుంచి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కాంట్రాక్ట్స్ వచ్చాయన్నమాట. దాని నుంచి ఇప్పుడు మనకి ఫ్యూచర్స్ అనేసి అనేది రావడం జరిగింది. ఫ్యూచర్స్ నుంచి మళ్ళీ ఆప్షన్స్ అనేది రావడం జరిగింది అన్నమాట. ఇది డెవలప్మెంట్ ఇట్లా అయ్యిందనమాట. ఇది మనం ఫర్దర్గా చూద్దాం. మనం జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. అయితే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇప్పుడు మ్యారేజ్ అనేసి అన్నది కంప్లీట్గా అయిపోయింది. మ్యారేజ్ చేసేసాడు. మ్యారేజ్ చేసినప్పుడు ఈయనకి ఏమైంది, ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు ప్రాఫిట్ వచ్చింది అంటే ఈయన ఏదైతే అనుకుండో 80,000 అవుతుంది అని చెప్పేసి అది 70,000 నుంచి 80,000 అయ్యింది కాబట్టి ఈయన ప్రాఫిట్లో పడ్డాడు. ఎట్లా ప్రాఫిట్లో పడ్డాడు? ఆల్దో ఇది 80,000 అయినా కానీ ఆయన ప్రైస్ లాక్ చేసుకుండు కదా 70,000కి, అట్లా అయినా ప్రాఫిట్లో పడ్డాడు అనమాట. ఈ విషయము పెళ్ళైన వాళ్ళ కూతురు లైక్ వీళ్ళ అల్లుడు ఉంటాడు కదా, అల్లుడికి చెప్పిండు అనమాట. అయితే ఈ అల్లుడు ఏం చేస్తాడు, ఈయన ఒక బిజినెస్ మ్యాన్. ఓకే, ఈయన ఒక బిజినెస్ మ్యాన్. ఈయన ఏం చేస్తాడు అంటే ఆయిల్ అండ్ గ్యాసెస్లో ఈయన ట్రేడ్ చేస్తాడనమాట. అదే ఇదేదో బాగుంది కదా, ఈయన ఏం చేసిండు, ఈ ఆయిల్ అండ్ గ్యాసెస్ న్యాచురల్ రిసోర్సెస్ కావడం వల్ల దీని రేటు అనేసి అన్నది వీళ్ళకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఇస్తారనమాట. రైట్, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఇస్తారు కాబట్టి దాన్ని ఆయన హెడ్జ్ చేసుకోవడానికి ఈయన ఈ ఆయిల్ అండ్ గ్యాసెస్ని ఆయన ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే, సో ఇట్లా మనకి అంటే ఇట్లా ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్, ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ బిజినెస్ని హెడ్జ్ చేయడానికో లేకుంటే ఒక ఈవెంట్ని వాళ్ళు హెడ్జ్ చేసుకోవడానికో కాంట్రాక్ట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది మనకి ఒక బేస్ లాగా ఫామ్ అయ్యి అది మనకి డెరివేటివ్ మార్కెట్ అనేసి అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే ఈ కమోడిటీస్ అనేసి అన్నారు లైక్ ఆయిల్ అండ్ గ్యాసెస్ కానీ ఈ గోల్డ్ మెటల్స్ కానీ ఎట్లా వచ్చినాయి. అట్లనే ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ ఒక కొడుకు సన్
ఆయన ఏంటిది రైతు, ఆయన అగ్రికల్చర్. ఓకే. అయినా కూడా ఏం చేసిండు, వాళ్ళ బావ బిజినెస్ మ్యాన్ ఇట్లా ఆయిల్ అండ్ గ్యాసెస్ చేసిండు కదా, దాన్ని బేస్ చేసుకొని ఈయన ఏం చేసిండు, పల్సెస్ ఏవైతే ఉంటాయో పల్సెస్ కానీ రైస్ కానీ ఇది దీని రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. దాన్ని కూడా కాంట్రాక్ట్స్లోకి తీసుకొచ్చిండు. సో ఇట్లా మనకి ఒక కమ్యూనిటీ మార్కెట్ అనేసి అన్నది జనాలు ఇట్లా ట్రేడ్ చేయడం వల్ల, ఇట్లా కాంట్రాక్ట్స్లో రావడం వల్ల డెరివేటివ్ మార్కెట్ అనేసి అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ అల్లుడు బిజినెస్ మ్యాన్ అయ్యిండు కదండి, ఈ బిజినెస్ అనేది పెరిగింది. పెరగడంతో ఈయన ఏం చేస్తుండు, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంకా ఇంపోర్ట్ కూడా చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. ఎక్స్పోర్ట్ ఇంకా ఇంపోర్ట్ కూడా చేయడం స్టార్ట్ చేసిండు. ఎక్స్పోర్ట్ ఇంకా ఇంపోర్ట్ చేయడం వల్ల ఈయనకి ఏమవుతుంది, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 50 రూపీస్కి ఆయన ఒక లీటర్ కొన్నాడు ఈడ, రైట్. అది మార్కెట్లో ఏం చేస్తుండు, ఆయన 70 రూపాయలకు అమ్ముతుండు ఆడ. ఏడా ఎగ్జాంపుల్ ఒక యూఎస్లో అమ్ముతుండు అని అనుకుందాం, యూఎస్ఏలో అమ్ముతుండు. అయితే ఇక్కడ ఈయన కొనడము దేంట్లో కొంటుండు, ఆయన రూపీస్లో కొంటుండు, కానీ అమ్మడం దేంట్లో అమ్ముతుండు, డాలర్లలో అమ్ముతుండు. అది లాభానికి అమ్ముతుండు కదా. ఈడ మనకి 50 కొని ఆడ 75కి అమ్ముతుండు అని అంటే 25 రూపాయలు లాభం రావాలి కదా, ప్రాఫిట్ రావాలి కదా, అవునా కదా. కానీ ఈయనకి లాస్ వస్తుంది. ఎందుకు లాస్ వస్తుంది అని అంటే ఈయన రూపీస్లో కొనుక్కొని డాలర్స్లలో అక్కడ విక్రయిస్తుండు. అయితే ఈ డాలర్ రేటు ఏంటిది అని అంటే డాలర్ రేట్ పెరుగుతుంది, ఈ రూపీ రేటు ఏదైతే ఉంటుందో అది తక్కువ అవుతుంది. దానివల్ల ఆల్దో ఈయనకి 25 రూపీస్ ప్రాఫిట్లో అమ్ముతున్నా కానీ ఈ రూపీ రేటు తక్కువ ఇవ్వడం, ఈ డాలర్ రేట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆయనకి లాస్ వస్తుంది అనమాట. అందుకని ఇట్లాంటి బిజినెస్ మెన్స్ ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారో, లేదంటే వీళ్ళు ఈ కరెన్సీ ఉంటుంది కదండి, ఈ కరెన్సీని కూడా డెరివేటివ్ మార్కెట్లోకి ఒక అండర్లైయింగ్ అసెట్ లాగా తీసుకొచ్చి వీళ్ళు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారనమాట, కాంట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఈ లాజిక్ అర్థమైంది కదండి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా కానీ అది కొంచెం ఒక రేంజ్ నుంచి ఇంకొక రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుంటారు, లేదంటే బయట నుంచి ఏదైనా లోన్ తీసుకుంటారు. కానీ బేసిక్గా లోన్ తీసుకోవడం మనిషి అన్నది పక్కా. ఇప్పుడు లోన్ అంటే ఏముంటుంది, మనకి ఇంట్రెస్ట్ పే చేయాలి, అవునా కదా. అయితే ఈ ఇంట్రెస్ట్ని ఎవరు గౌన్ చేస్తారు, మనకైతే ఆర్బీఐ గౌన్ చేస్తుంది. ఎట్లా, ఎవ్రీ 3 మంత్స్కి వాళ్ళు మానిటరీ పాలసీ ప్రకారం వాళ్ళు రెపో రేట్ అనేసి ఉంటుంది. ఓకే, రెపో రేట్, ఈ రెపో రేట్ని వాళ్ళు చెప్తారనమాట. ఈ ఈ క్వార్టర్లో ఇంత ఉండాలి, ఈ క్వార్టర్లో ఇంత ఉండాలి అని చెప్పేసి ఆ రెపో రేట్ని పెంచడం తక్కువ చేయడం స్టార్ట్ చేస్తారు. దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది పెంచడం తక్కువ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేసి అన్నది ఈ లోన్ది ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అవుతుంది. ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్కి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ 25 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఈ డాలర్ ఇంకా రూపీస్ ఎక్కువ తక్కువ అయినా కానీ దానికి ఈ కరెన్సీ మార్కెట్లో హెడ్జింగ్ అనేది చేసుకుంటుండు. కానీ ఇంటర్నల్గా ఈ లోన్ తీసుకుంటుండు కదా, ఈ లోన్కి ఏమవుతుంది, ఆయనకి ఇప్పుడు ప్రాఫిట్ వస్తున్నా, ఇక్కడ హెడ్జింగ్ తీసుకుంటున్నా, ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేసి అన్నది ఎక్కువ కావడం వల్ల ఆయన తీసుకున్న దానికి భారం ఎక్కువైపోయి ఆయనకి మళ్ళీ లాసెస్ రావడం స్టార్ట్ అయింది. అందుకని ఆయన మళ్ళీ ఏం చేసిండు, ఈ ఇంట్రెస్ట్ రేట్ పైన కూడా హెడ్జింగ్ చేయడం అంటే కాంట్రాక్ట్స్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. సో ఇది లాజిక్ అండి. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంతవరకు ఏవైతే కాంట్రాక్ట్స్ వచ్చాయో అది డెరివేటివ్ మార్కెట్లో కమోడిటీస్ ఎట్లా వచ్చినాయి దానికి నేను లాజిక్ చెప్పేసిన. ఓకే, కమోడిటీస్ ఎట్లా వచ్చినాయి, కరెన్సీ ఎందుకు వచ్చింది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటిది, మళ్ళీ ఇంట్రెస్ట్ డెరివేటివ్స్ అనేసి కూడా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ డెరివేటివ్ కూడా ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది కూడా నేను చెప్పేసిన. ఓకే, సో ఇది మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దుగాల మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ కానీ ఏదైనా చేస్తున్నారంటే ఆబ్వియస్లీ మీకు ఇవి తెలియకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్ ద సేమ్ టైం బయట ఎవరికైతే ఎడ్యుకేషన్లో లేరో వాళ్ళు ఏమనుకుంటారు, బై డిఫాల్ట్గా మీరు సట్టా బజారు ఆర్ గ్యాంబ్లింగ్లోనే ఉన్నారు అన్నట్టు అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఈ 3 అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఆప్షన్స్ ఏంటిది, ఆప్షన్స్ కూడా సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆర్ F&O అంటారు, రైట్. ఈ F&Os కూడా ఏంటిది అని అంటే వెరీ సింపుల్గా ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ అసెట్స్లో షేర్స్ కూడా ఉన్నాయి కదా. అయితే ఈ షేర్స్ని కూడా వాళ్ళు డెరివేటివ్ రూపంలో అంటే దీన్ని ఒక అండర్లయింగ్ అసెట్లా తీసుకొని వచ్చి ఎందుకు తీసుకొచ్చారు,
ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆ బిజినెస్ మ్యాన్ బిజినెస్ అనేది పెరిగింది, పెరిగితే ఆయన ఐపీఓ రూపంలో షేర్ మార్కెట్లోకి వచ్చిండు, రైట్. షేర్ మార్కెట్లోకి వస్తే ఏమైంది, కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల ఆయన కంపెనీ మంచిగా ఉంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, అయినా కానీ జనాలు ఏంటి అంటే ఒక భయం వల్ల ఎక్కడ ఏమైపోతుందో ఏమో అని చెప్పి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల అమ్మడం స్టార్ట్ చేసిండు. దానివల్ల ఏమైంది, షేర్ మార్కెట్లో ఆయన ప్రైస్ ఏదైతే ఉందో షేర్ ప్రైస్, ఆ షేర్ ప్రైస్ అనేది పడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, దీన్ని వాళ్ళు హెడ్జ్ చేసుకోవడానికి, దీని నుంచి వాళ్ళు హెడ్జ్ చేసుకోవడానికి, హెడ్జింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈయన ప్రకారం ఏంటిది, గోల్డ్ రేటు పెరుగుతుంది, ఈయన ప్రకారం గోల్డ్ రేటు తక్కువ అవుతుంది. దానికి ఈయనకు ఒక లాజిక్ ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఈయనకు కూడా ఒక లాజిక్ ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో దీన్ని హెడ్జింగ్ ఎట్లా చేసుకుంటున్నారు, పలానా ఒక కాంట్రాక్ట్ని తీసుకొని ఉంచి, బాబు ఇంత అమౌంట్ ఉంది, నేను ఇంత పే చేస్తున్నాను ప్రీమియం లాగా, ఇంత అయ్యింది అని అంటే నీకు ఇంత ప్రాఫిట్, ఇంత వచ్చింది అని అంటే నాకు ఇట్లా చేసేయి అనేసి అన్నది, ఇదంతా ఒక కాంట్రాక్ట్ రూపంలో వస్తుంది అనమాట. ఓకే, దీన్ని మనము హెడ్జింగ్ అని కూడా అంటాం. ఓకే, సో కరోనా వల్ల షేర్ ప్రైస్ అనేసి అనేది తక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు, F&O అనేసి అన్న ఆప్షన్ తీసుకొచ్చారన్నమాట. ఎవరు అంటే ఈ కరోనా కన్నా ముందే తీసుకొచ్చింది, కానీ మీకు కరోనా అనేసి అన్నది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఇక్కడ షేర్ ప్రైస్ ఎందుకు తక్కువ అవుతుందండి, ఈ కంపెనీ ఏమైనా తక్కువ చేస్తుందా, లేదు. కంపెనీ బిజినెస్ బాగుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, అంతా బాగుంది. వాళ్ళు ఇక్కడ కరెన్సీ ప్రకారం కరెన్సీ డెరివేటివ్స్, ఇంట్రెస్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ డెరివేటివ్స్, కమోడిటీ ప్రకారం కమోడిటీ డెరివేటివ్స్ అన్నిట్లలో చూస్తున్నారు. వాళ్ళకి ప్రాఫిట్స్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి ఇప్పుడు షేర్ మార్కెట్లో వాళ్ళ షేర్స్ అనేది పడిపోతున్నాయి. కాబట్టి ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేసిండు, దీన్ని కూడా మనము కాంట్రాక్ట్స్లోకి తీసుకొచ్చి మనము కొంచెం హెడ్జింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఆప్షన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటిదో, డెరివేటివ్ మార్కెట్ అంటే ఏంటిదో, సో ఎక్కడ చూసుకున్నా కానీ ఇది షేర్ మార్కెట్ అనేసి అన్నది మీకు గ్యాంబ్లింగ్ అని చెప్పేసి ఎవరైనా అన్నారు అని అంటే వాళ్ళకి మీరు ఈ లాజిక్ చెప్పండి. ఓకే, ఇది గ్యాంబ్లింగ్ కాదు. ఓకే, గ్యాంబ్లింగ్గా ఒకవేళ మీరు మైండ్ సెట్ పెట్టుకొని వస్తుండ్రు అని అంటే ఆబ్వియస్లీ ఇది గ్యాంబ్లింగ్. ఈ లాజిక్స్ మీరు మెయింటైన్ చేసుకొని వెళ్తుండ్రు అని అంటే ఇది గ్యాంబ్లింగ్ కాదు, రైట్. ఓకే, సో ఇప్పుడు మనము చాప్టర్ నెంబర్ 1లో 1.2 వచ్చాము. ఈ 1.2 వచ్చేసి ఈ సెక్షన్లో ఈ డెరివేటివ్ మార్కెట్ పైన హిస్టరీ అసలు ఎట్లా వచ్చింది ఏంటి, ఇన్ జనరల్గా ఒరిజినల్గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిది అని చెప్పి వాళ్ళు మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో మనకి ఇది స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఒరిజినల్గా అంటే 12th సెంచరీలో యూరోపియన్ మార్కెట్లో వచ్చేసి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తారో, ఉత్పత్తి చేస్తారో వాటిపైన వాళ్ళు ఒక ప్రామిసరీ కాంట్రాక్ట్స్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. ఎందుకు ఇట్లా చేయడం స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఏదైనా కార్ తీసుకోవడానికి మనం వెళ్తాం, కార్ తీసుకోవడానికి వెళ్తే ఆయన ఏమంటాడు, బుకింగ్ అమౌంట్ పే చేయండి ఒక 50,000, మీకు ఒక 6 months లోపల మేము ఇస్తామని చెప్పండి. ఇది కూడా ఒక విధంగా కాంట్రాక్టే కదా, మళ్ళీ ఇది గ్యాంబ్లింగ్ ఎందుకు కాదు, ఇది గ్యాంబ్లింగే కదా. ఇప్పుడు ఎవరైతే గ్యాంబ్లింగ్ అంటారో వాళ్ళ ప్రకారం ఇది గ్యాంబ్లింగే కదా, అవునా కదా. ఈ గ్యాంబ్లింగ్ ఇప్పుడు మీరే చెప్పండి, కాదు కదా. అయితే ఇదే విధంగా యూరోపియన్ మార్కెట్లో అప్పుడు సైన్డ్ కాంట్రాక్ట్స్ ఇస్తుండే అనమాట. ఏమని, బాబు మీరు ఇప్పుడు ఒక 50,000 ఇచ్చి బుకింగ్ చేసుకోండి కార్ని, మేము ఒక 6 నెలల లోపల మీకు డెలివరీ చేస్తాం అనేసి అన్నది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, యూరోపియన్ మార్కెట్లో 12th centuryలో స్టార్ట్ అయింది, రైట్. దాని తర్వాత 13th centuryలో వూల్ అనే ప్రోడక్ట్ ఉంది కదా, వీళ్ళు ఇప్పుడు ఏదైతే లైక్ ఫర్నిచర్ కానీ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ని వాళ్ళు హెడ్ చేస్తుండేనో అట్లనే ఈ వూల్ పైన కూడా ఒక 20 years వరకు కాంట్రాక్ట్స్ రాసి ఇస్తుండే అనమాట ఫారిన్ మర్చెంట్స్కి. ఎందుకు ఫారిన్ మర్చెంట్స్కి ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పటిలాగా మనకి ఆన్లైన్లో అమెజాన్లో అవన్నీ లేవు కదా, అప్పుడు వేరే వేరే దేశాల నుంచి వచ్చి కొనడం చేయడం జరుగుతుండే కాబట్టి వాళ్ళకి ఫారిన్ మర్చెంట్స్కి కాంట్రాక్ట్స్ ఇవ్వడం ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడు ఇది అయ్యింది 13th centuryలో. 12th centuryలోనేమో ఫస్ట్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, 13th centuryలోనేమో ఫారిన్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, అయితే ఇట్లా ఇవ్వడం స్టార్ట్ అయ్యింది బాగానే ఉంది, కానీ 1634 నుంచి 1637 ఈ 3 yearsలో ఒక పెద్ద, ఇప్పుడు కరోనా ఎట్లా అయ్యింది, లేదంటే 2008లో .com బబుల్ మీకు గుర్తుకుంటే మీకు తెలుస్తే అది ఎట్లయితే అయ్యిందో
అట్లనే మనకి 1634లో కూడా ఒక టూలిప్ బబుల్ లాంటిది ఒకటి అయ్యిందనమాట. టూలిప్ అంటే ఏంటిది? ఫ్లవర్ అది, రైట్? అయితే అందరూ టూలిప్ ఫ్లవర్స్ని డెరివేటివ్ మార్కెట్‌లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ అది ఒక రూ. 2 ఉందనుకోండి, దాని ప్రైస్ ఏమైపోయిందంటే కొనడం వల్ల అది రూ. 200కి వెళ్ళిపోయిందనమాట. అందరూ బాగా దానిపైన ట్రేడ్ చేసి రూ. 2 ఉన్నది రూ. 200 వెళ్ళిపోయింది. అయితే ఈ రూ. 200 ఉన్నది ఎగ్దమ్‌న సడన్‌గా ధన్మని రూ. 1కి పడిపోయింది అనుకుందాం. ఇట్లా చాలామంది లాస్ అయ్యిందనమాట. ఇప్పుడు వరల్డ్‌లోనే ఫస్ట్ టైం నాకు తెలిసి డెరివేటివ్ మార్కెట్‌లో ఎక్కువ మొత్తంలో లాస్ అయింది అంటే చాలామంది ఇక్కడ ఫస్ట్‌గా. ఓకే. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ రాదు, అడగరు, కానీ మీకు తెలవాలని చెప్పి చెప్తున్నా. దాని తర్వాత 17th సెంచరీలో, లేట్ 17th సెంచరీలో జపాన్లో వచ్చేసి వీళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేశారు? రైస్ ఉంటుంది కదా, రైస్ని కూడా వాళ్ళు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు అనమాట. దాని తర్వాత ఈ ఈ ఈ టాపిక్స్ అన్నీ ఎక్కడ మీకు ఎగ్జామ్స్లో రావు, కానీ మీకు తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. దాని తర్వాత 1848లో చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్, ఓకే, సిబిఓటి, వీళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం అన్ని కమోడిటీస్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకొచ్చేసి ఈ 18th సెంచరీలో ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ దాన్ని ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయడం వీళ్ళు చేశారనమాట. ఫస్ట్ టైం 1848 నుంచి 1865లో చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్, సిబిఓటి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో ఈ డెరివేటివ్స్ని తీసుకొచ్చి ఫస్ట్ టైం ఒక కాంట్రాక్ట్స్ని ఎట్లా చేయాలి ఏంటిది అని చెప్పి నియమ నిబంధనలు అంటారు కదా, అవన్నీ వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఓకే. దాని తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ చికాగో బోర్డ్ ఆఫ్ సిబిఓటి ఏదైతే ఉందో దాన్ని పేరు సిఎంఈ, చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ అని చెప్పి చేంజ్ చేశాక వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మెల్లగా 1972లో ఎవ్రీ ఇయర్ ఇక ఇక్కడ నుంచి మనకి చేంజెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి అనమాట. 1972లో వచ్చేసి కరెన్సీని తీసుకొచ్చారు వీళ్ళు. 73లో వచ్చేసి ఏమో ఆప్షన్స్ని తీసుకొచ్చిందనమాట. 75లో వచ్చేసి ట్రెజరీ బిల్స్ ఆర్ టీ బిల్స్ అంటారు, దీన్ని తీసుకొచ్చారు. ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా ఎట్లా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలో దాన్ని 1975లో తీసుకొచ్చారనమాట. 1977లో టీ బాండ్స్ ఉంటాయి కదండి, బాండ్స్ని వాళ్ళు డెరివేటివ్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. 1982లో యూరోపియన్ డాలర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చారనమాట. సో ఇట్లా మనకి ఫస్ట్ టైం 1982లో స్టాక్ ఇండెక్స్ ఉంటుంది కదా, అది అనేది లాంచ్ అవ్వడం జరిగింది. 1983లో స్టాక్ ఇండెక్స్ కాకుండా స్టాక్స్ పైనే ఆప్షన్స్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకే. ఇది అయ్యాక లైక్ ఈ ఇయర్ని మీరు గుర్తుపెట్టుకుంటే కనుక 1983 ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 13 years తర్వాత 1996 ఇండియాలో మనకి ఇండియన్ డెరివేటివ్ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అంటే అనుకుంది ఎప్పుడు, బీజం పడింది ఎప్పుడు? November 18th, 1996. ఓకే. ఇది నేను ఇంత డెప్త్గా చెప్తున్నా, కానీ మీకు ఇంత డెప్త్గా నాలెడ్జ్ అవసరం లేదు, పైన చదువుకుంటే చాలు. ఈ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా మీరు గో టు అయితే చాలండి. ఓకే. కానీ మీకు ఎందుకు ఇంత డెప్త్గా చెప్తున్నాను అంటే మీరు రేపు పొద్దుగాల నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మీకు చెప్తున్నాను నేను అంతే. ఓకే. వీళ్ళు కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ నుంచి మీకు ఎగ్జామ్లో ఒక 1 point రావడం, ఒక క్వశ్చన్ అయితే అడగడానికి ఆస్కారం ఉంటుంది. November 18, 1996లో ఒక 24 మెంబర్స్ని అపాయింట్ చేసి సెబీ ఒక కమిటీ వేసిందనమాట. దానికి చైర్మన్ ఎవరు? డాక్టర్ ఎల్సి గుప్తా. ఓకే. ఈ ఎల్సి గుప్తా కమిటీ వాళ్ళు ఏమని చేశారంటే 1998లో ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. రిపోర్ట్ని సబ్మిట్ చేసి ఈ డెరివేటివ్ మార్కెట్ని కూడా మనం ఒక సెక్యూరిటీ లాగా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే. చెప్పాక 1999లో దానికి ఒక యాక్ట్ ఉండాలి కదా, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాంటివి ఏమైనా ఉండాలి కదా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎస్సిఆర్ఏ. ఓకే. ఎస్సిఆర్ఏ అని చెప్పేసి ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఈ సెక్యూరిటీలో ఈ కాంట్రాక్ట్స్ పైన ఎట్లా ఉండాలి ఏంటిది అని చెప్పేసి మనకి డీటెయిల్గా దీంట్లో ఉంటాయన్నమాట. అంటే నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీంట్లో వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఓకే. దాని తర్వాత 2001లో ఇండెక్స్ రావడం, ఇట్లాంటివన్నీ అయ్యడం జరిగింది. ఇది మీరు ఒకసారి చదువుకోండి. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏమి కాదు, జస్ట్ ఓన్లీ గోట్రుగండి అంతే.
నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అసలు ఎన్ని రకాలు ఉంటుంది? ఫార్వర్డ్స్ అంటే ఏం లేదు, సింపుల్గా నేను ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ గోల్డ్ పర్సన్ ఇంకా ఈ గోల్డ్ ట్రేడర్, ఈ పర్సన్ ఇంకా గోల్డ్ ట్రేడర్ మధ్యలో ఏదైతే కాంటాక్ట్ అయ్యిందో అది ఇంతకుముందు ఫార్వర్డ్స్ రూపంలో అవుతుండే అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఒక మిడిల్ మ్యాన్ ఎవరు లేరు, ఒక ఎక్స్ పర్సన్ ఇంకా వై పర్సన్ మాత్రమే. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, సెబీ లేదు, ఒక బ్రోకర్ లేడు, ఎవరు లేరు అనమాట. సో ఒక ఎక్స్ పర్సన్ ఇంకా వై పర్సన్, ఇప్పుడు మీరు నేను నార్మల్గా మాట్లాడుతున్నాం ఎట్లయితే మాట్లాడుతున్నామో అట్లా ఒక కాంట్రాక్ట్ రాసేసుకున్నారు, సపోర్ట్ దాకా చేసేసుకొని వాళ్ళు కాంట్రాక్ట్లోకి వచ్చేసారనమాట. ఓకే, దీన్ని ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేసి అంటుండే. అయితే ఇవి కొంచెం ప్రాబ్లమేటిక్గా అయినందుకు సరే వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేపిద్దామని చెప్పేసి ఓటీసీ కౌంటర్స్ పెట్టిందనమాట. ఓటీసీ కౌంటర్స్ అంటే ఓవర్ ద కౌంటర్, అంటే మీరు ఎక్కడ ఎట్లాంటి ట్రేడ్ చేద్దామని అనుకున్నా కానీ మీరు ఇక్కడికి వచ్చేసి ట్రేడ్ చేసుకోండి, ఇక్కడ మీకు బయర్స్ అండ్ సెల్లర్స్ కూడా ఉంటారు అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీళ్ళు ఫ్యూచర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ ఫ్యూచర్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఫార్వర్డ్స్, కానీ ఇది ఏంటిది అంటే చాలా ఆర్గనైజ్డ్ వేలో ఉంటుందన్నమాట. ఇది కొంచెం గవర్నమెంట్ దీనిపైన నియమ నిబంధనలు లైక్ వాళ్ళు పెట్టారనమాట. ఓకే, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈ ఫ్యూచర్స్ అనేసి అన్నది ఫార్వర్డ్స్ అనేసి అన్నది సేమే, బట్ ఏంటిది అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రేపు పొద్దుగాల ఏమైనా ప్రాబ్లం అయింది, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే దానికి డాక్యుమెంటేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్స్ అన్నది తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఎవరు లేరు కదా మధ్యలో, ఓన్లీ ఒక డాక్యుమెంట్ ఉంది. కానీ అవతల పర్సన్ ఏమంటారు, ఇది ఫేక్ డాక్యుమెంట్ అని అన్నాడు అంటే ఆ కోర్టులో కేసు నడుస్తూనే ఉంటుంది ఇక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఇక్కడ ఏంది, అన్నీ పక్కాగా ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమీ రాదు. ఓకే, అయితే ఈ ఆప్షన్స్ స్వాప్స్ ఇది నేను నెక్స్ట్ అప్కమింగ్ చాప్టర్స్లో చెప్తా. ఇప్పుడు చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది నేను ఇక్కడ ఆపేసి ఈ ఆప్షన్స్ అండ్ స్వాప్స్ నేను నెక్స్ట్ చాప్టర్స్లో చెప్తాను అన్నమాట. దీని గురించి డీటెయిల్గా చెప్తాను నేను. ఇది ఇప్పటికీ కొంచెం ఆఫ్ ద టాపిక్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను దీని గురించి ఏం చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ మార్కెట్ పార్టిసిపెంట్స్, అంటే మార్కెట్లో ఎవరెవరు ట్రేడ్ చేస్తారు, ఆ ట్రేడ్ చేసే వాళ్ళని ఆ పార్టిసిపెంట్స్ పేర్లు ఏంటివి, ఎవరెవరు ఎన్నెన్ని రకాలు ఉంటారు అంటూ చూసుకుంటే మార్కెట్లో బేసికల్గా 3 రకాల మంది ఉంటారు. ట్రేడింగ్ చేసే వాళ్ళు 3 రకాల మంది ఉన్నారనమాట. ఎవరెవరు వాళ్ళు? హెడ్జర్స్, స్పెక్యులేటర్స్ ఆర్ ట్రేడర్స్, లేదంటే ఆర్బిట్రేట్ చేసేవాళ్ళు అనమాట. హెడ్జర్ అంటే ఏంటి? హెడ్జర్ అంటే సింపుల్గా వీళ్ళిద్దరు అనమాట. ఎవరు? ఈ గోల్డ్ మెన్ ఇంకా ఈ పర్సన్ ఇంకా ఈ గోల్డ్ ట్రేడర్. వీళ్ళేంది, ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు హెడ్జ్ చేయడానికి ఈ కాంట్రాక్ట్లోకి వచ్చారనమాట. అంటే ఏంటిది, ఎగ్జాంపుల్ ఎస్బీఐ షేర్ ఉంది నా దగ్గర, అది ఇప్పుడు 100 రూపీస్ నడుస్తుంది అనుకుందాం. ఈ 100 రూపీస్ అయ్యేది ఒకవేళ 95 రూపీస్ అయ్యింది అనుకోండి, నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను డెరివేటివ్ మార్కెట్లోకి వచ్చేసి ఏమంటున్నాను, నేను ఒక 2 రూపీస్ ప్రీమియం ఇస్తా, ఎవరైనా తీసుకోండి కాంట్రాక్ట్ అనేసి అంటున్నట్టు అంటున్నా. దీన్ని హెడ్జ్ చేయడం అని అంటున్నాను. ఏమనిషి అంటుండు ఈయన హెడ్జింగ్లో, ఇది ఒకవేళ 95 రూపీస్ అట్లా అయ్యింది అని అన్నా కానీ నాకు 100 రూపీస్ లెక్కనే నువ్వు ఇవ్వాలి, ప్రీమియం వచ్చేసి 2 రూపీస్. అదే ఒకవేళ 105 అయింది అంటే నేను 5 రూపీస్ మీకు ఇచ్చేస్తా ఎక్స్ట్రాగా, ఈ 2 రూపీస్ ఈ 5 రూపీస్ నేను ఎక్స్ట్రా ఇస్తా అని అన్నట్టు అంటుండ అనమాట. ఓకే, ఇట్లా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాను అనమాట. దీన్ని హెడ్జింగ్ అంటుండు. ఎందుకు ఈ హెడ్జింగ్ అంటుండు అని అంటే, మీకు ఇక్కడ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిన, ఇక్కడ మీకు గుర్తుకుందో లేదో, ఏమని చెప్పిన, ఆల్దో కంపెనీ మంచిగా నడుస్తుందా, అంతా మంచిగా నడుస్తున్నా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ షేర్ మార్కెట్లో ఈ బిజినెస్ మ్యాన్కి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఇట్లా కరోనా వల్ల. దాన్ని హెడ్జ్ చేయడానికి ఆయన ఫ్యూచర్స్లో కొన్ని లాట్స్ ఏం చేస్తుండవు అంటే కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేస్తుండ అనమాట. దీన్ని హెడ్జింగ్ అంటారు. ఓకే, మళ్ళీ స్పెక్యులేటర్స్ అంటే ఎవరు? మీరు ట్రేడింగ్ అనేసి అన్నారు, గుర్తుకుందా? ట్రేడింగ్లో చార్ట్ అనాలిసిస్ అనేసి ఉంటుంది, ఆర్ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అనేసి ఉంటుంది. ఈ క్యాండిల్స్ని బట్టి, ఈ చార్ట్స్ని బట్టి వీళ్ళ దగ్గర ఈ ఎస్బీఐ షేర్స్ లేవు, ఏం లేవు, అయినా కానీ వీళ్ళు ట్రేడ్ చేస్తారు అన్నమాట. వీళ్ళని స్పెక్యులేటర్స్ ఆర్ ట్రేడర్స్ అంటారు. ఓకే, ఆర్బిట్రాజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆర్బిట్రాజ్ చేసే వాళ్ళు ఏంటి అంటే వీళ్ళ దగ్గర షేర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే
ఎన్ఎస్సిలో కొనేస్తారు, బీఎస్సీలో అమ్ముతారు. దీనివల్ల వీళ్ళకేంటి ప్రాఫిట్ అనేసి అంటే మీరు టిక్కర్ సైజ్ అనేసి ఉంటుందన్నమాట. టిక్కర్ సైజు ఒక్కొక్కసారి ఎన్ఎస్సిలో ఎక్కువ ఉంటుంది, బీఎస్సీలో తక్కువ ఉంటుంది, ఆర్ బీఎస్సీలో ఎక్కువ ఉంటుంది, ఎన్ఎస్సిలో తక్కువ ఉంటుంది. అంటే ఎట్లా, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక షేర్, ఎస్బీఐ షేరు ఎన్ఎస్సిలో 100 రూపీస్కి నడుస్తుంది. ఓకే, అదే ప్రైజు బీఎస్సీలో అదే షేరు 99.50 నడుస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే బీఎస్సీలో ఏకదమ్న ఒకటేసారి 1,00,000 షేర్లు కొనేసుకొని దాన్ని మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎన్ఎస్సిలో 1,00,000 షేర్లు అమ్మేస్తారు. అమ్మేయడం వల్ల వీళ్ళకి ఏంది స్ట్రేట్ అవే ఎంతో అంత ప్రాఫిట్, ఒక 5,000 ఎంతో అంత ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. వీళ్ళని ఆర్బిట్రేటర్స్ అంటారు అనమాట. ఓకే, ఒక్క ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్లో డిఫరెన్స్ ఏదైతే టికెట్స్ ప్రైస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇమ్మీడియట్లీ వచ్చి కొనేసుకొని అమ్మేసి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, ఇది మనకి జనరల్గా బయట మార్కెట్లో కూడా అవుతుంది. అంటే ఎట్లా, కోటి మార్కెట్లో కొంటారు, రైట్, కోటి మార్కెట్లో కొనేసి అని పక్కనే ఇంకొక ముంజా మార్కెట్, ఎంజే మార్కెట్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అమ్మేస్తారు జనరల్గా. అట్లనే షేర్ మార్కెట్లో కూడా అవుతుంది అనమాట. వీళ్ళని ఆర్బిట్రేటర్స్ అంటారు. ఈ స్పెక్యులేటర్స్ని రియల్ టైంలో చూడాలి అని అంటే ఏంటి అని అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా హోల్సేల్కి వెళ్ళి కోటి మార్కెట్కి వెళ్తున్నారు అనుకోండి, కోటి మార్కెట్లో ఆర్ లేదంటే ఢిల్లీ ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అక్కడ మీరు టెక్స్టైల్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళకముందే మీకు కొంతమంది వచ్చి అన్న నేను ఇప్పిస్తాను, నేను తక్కువ రేటుకి ఇప్పిస్తాను అని చెప్పేసి అడుగుతారు, రైట్. వాళ్ళు మిమ్మల్ని అనాలిసిస్ చేసేసి వాళ్ళు వీనికి ఇంత మనం టోపీ వేయచ్చు అని చెప్పేసి అనుకొని వాళ్ళు కొంతమంది దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళకి కమిషన్ వస్తుంది, రైట్. అట్లనే ఈ ఈ ట్రేడర్స్కి ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళకు ఎవరైతే ఆ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఏమైనా కొనడానికి షాప్స్ కానీ లేదంటే అమ్మడానికి షర్ట్స్ కానీ పాయింట్స్ కానీ ఏమి ఉండవు. కానీ వాళ్ళు ఏంటి జస్ట్ కమిషన్ వస్తుంది. అట్లనే ఆ మనుషులను తీసుకొస్తున్నారు కదా, దానికన్నా కమిషన్ ఎట్లయితే వస్తుందో ఈ ట్రేడర్స్ కూడా అంతే. వీళ్ళ దగ్గర షేర్స్ ఉండవు, ఏముండవు, కానీ ఈ చార్ట్ అనాలిసిస్ చేసి ఈ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ట్రేడింగ్లో ఈ ఒక పర్టికులర్ ప్రైస్ ఇంత వెళ్ళొచ్చు, ఇంత తక్కువ కావచ్చు అని చెప్పేసి ట్రేడ్ చేస్తారనమాట. ఓకే, సో మార్కెట్ పార్టిసిపెంట్స్ వచ్చేసి బేసిక్గా మార్కెట్ రూపంలో చూసుకుంటే 3 ఉంటారు. ఒకరు వచ్చేసి హెడ్జింగ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ రిస్క్ని తక్కువ చేసుకోవడానికి హెడ్జర్స్ ఉంటారు. ట్రేడర్స్ అంటే ఓన్లీ ఆన్ బేసిస్ ఆఫ్ ఫర్ ప్యూర్లీ మేకింగ్ మనీ, పైసలు సంపాదించడానికి మాత్రమే వాళ్ళు ఒక అనాలిసిస్ చేసి ఇప్పటి నుంచి ఈ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి నేను పెరుగుతుందని చెప్పి సిఈ తీసుకోవడం కానీ, తక్కువ అవుతుంది అని చెప్పేసి పిఈ తీసుకోవడం కానీ చేస్తుంటారు. వీళ్ళు కాకుండా ఆర్బిట్రేటర్స్ అంటే ఈ ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే ఉంటారో టికెట్ ప్రైజెస్ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కొనడం అమ్మడం చేస్తుంటారు అన్నమాట. ఓకే, ఇది 1.5 సెక్షన్ 5 చాప్టర్ 1 టైప్స్ ఆఫ్ డెరివేటివ్ మార్కెట్. ఈ డెరివేటివ్స్ అనేసి ఏదైతే ఉందో దానికి ఎన్ని రకాల మార్కెట్స్ ఉన్నాయి అనుకుంటే మేజర్గా 2 టైప్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఓటీసీ అంటే ఏంటిది, ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటిది, ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఈ గోల్డ్ మైన్ ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్కి మధ్యలో ఎవరు లేరు, ఆయన ఏం చేసిండు, ఎవరైనా ఒకరు ఉండాలి అని చెప్పేసి సర్పంచ్ దగ్గరకు పోయిండు. సర్పంచ్ ముంగట పోయి మాట్లాడుతుండ అనమాట. రేపు పొద్దుగాల ఈ సర్పంచ్ కూడా ఈ గోల్డ్ అయిన సైడ్ మాట్లాడవచ్చు కదా, అవునా కదా, ఇది ఒక ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ. సో అట్లా కావద్దు అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది అంటే సెబీ ఏం చేసింది అంటే ఓటీసీ కౌంటర్స్ పెట్టింది అనమాట. పెట్టేసి బాబు మీరు ఎంతెంత అన్నారో ఏమేమి ఉందో అవన్నీ ఇక్కడ రికార్డ్ అవుతాయి కాబట్టి రేపు పొద్దుగా మీరు కాంట్రాక్ట్లో ఎటువంటి చేంజెస్ చేసుకుందామని అనుకున్నా అది ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి రేపు పొద్దుగా లీగల్గా మీకు ఎట్లాంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి ఇది తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్ట్స్ ఆర్ టైలర్ మేడ్. ఏంటిది, ఇవి కౌంటర్ పార్టీస్ మధ్యలో వాళ్ళు కాంటాక్ట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చారు. మళ్ళీ కౌంటర్ పార్టీ రిస్క్, క్రెడిట్ రిస్క్ అంటే ఏంటిది, క్రెడిట్ రిస్క్ ఇప్పుడు నేను ఏమంటున్నా 1,000 రూపాయలు ఇస్తా 70 నుంచి 80,000 అయ్యింది అని అంటే
నాకు నువ్వు 70,000 లెక్కనే నేను ప్రైస్ లాక్ తీసుకున్నా కాబట్టి 10,000 నువ్వే నాకు ఇవ్వాలి అనేసి అన్నట్టు అంటున్నావు కదా. కానీ ఈ గోల్డ్ ట్రేడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తుండు, ఈ పైసలు తీసేసుకోండు రూ. 1000, కానీ 80,000 కాగానే సపోర్టాక ఏం చేస్తుండు, సైలెంట్ అయిపోయాడు అనమాట ఇక. ఎందుకంటే ఆయన లాస్ బేర్ చేయాలి కదా. సో అట్లాంటివి ఉండొద్దు కాబట్టి ఈ క్రెడిట్ రిస్క్ కాకుండా ఇట్లాంటి కౌంటర్స్ కొన్ని ఓపెన్ చేసుకుంటే అక్కడ వాళ్ళు ఏమేమి ట్రేడ్ చేస్తున్నారు ఏంటి అని అన్నది రికార్డెడ్ ఉంటుంది కాబట్టి రేపు పొద్దుగాల లీగల్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక కౌంటర్స్ అనేది వీళ్ళు ఓపెన్ చేశారనమాట. ఓకే, సో అట్లా మీరు ఇది అంతా చూడొచ్చు. కానీ దీంట్లో కూడా చాలా మటుకు డిఫాల్ట్స్ ఉండే అనమాట, ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి దీన్ని వీరు ఆన్లైన్ చేసిండ్రు. ఓకే, ఆన్లైన్ అంటే ఏంటి, అప్పుడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఓకే, ఆన్లైన్ రూపంలో చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఇమ్మీడియట్లీ మనీ అనేది ఫ్లో అయిపోతుంది. అంటే ఈడ నేను ఏమంటున్నా, బయట ఓటీసీలా రూ. 1000 నీకు ఇస్తలే అని అంటున్నా, కానీ ఇస్తలే. అంటే లైక్ ఓకే పర్వాలేదు, నేను ఈ 70,000 80,000 అయ్యిందని అంటే నేను నీకు రూ. 1000 ఇస్తా అని అన్నట్టు అంటున్నా. అదేంటి నోటి రూపంగా అంటున్నా. ఆ టైంలో నాకు దగ్గర ఆ రూ. 1000 కూడా గతి లేవని అంటే నీకు నేను ఏడికించి ఇస్తాను, నేను ఇయ్యను కదా. కానీ అదే ఆన్లైన్లో అట్లా కాదు, నీ దగ్గర రూ. 1000 ఉంటేనే ఈ కాంట్రాక్ట్లోకి రా అని అంటున్నాను నేను. కాబట్టి లేటర్ ఆన్ ఒక 1 year తర్వాత 2 years తర్వాత నీ దగ్గర రూ. 1000 ఉన్నా లేకున్నా నువ్వు ఆల్రెడీ కట్టేసినావు కాబట్టి కనీసం నాకు ఈ రూ. 1000 అయినా దొరికేస్తాయి. ఎవరైతే ఈ కాంట్రాక్ట్లో కౌంటర్ పర్సన్ ఉంటాడో వానికి ఆ క్రెడిట్ రిస్క్ అనేది తక్కువ అవుతుంది. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అంటే ఈ డెరివేటివ్ మార్కెట్ తీసుకోవడం వల్ల సిగ్నిఫికెన్స్ ఏముంటుంది అని అంటే, ఇప్పుడు బయట మనము ఏమనుకుంటున్నాం, నీకు నేను రూ. 1000 ఇస్తా, ఒకవేళ 70,000 80,000 అయితే, కానీ ఈ రూ. 1000 అన్నది నేను ఏం బేస్ పైన నేను ఈ ప్రీమియం పే చేస్తున్నా, ఇంతకుముందు ఏమైనా లాజిక్ ఉందా, అక్కడ జస్ట్ మ్యాజికే ఉంది అంతే. అందుకనే వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ డెరివేటివ్ మార్కెట్ని తీసుకొస్తే జనాలు ఎంత పెట్టి కొంటుండ్రు ఎంత పెట్టి కొంటలేరు అనేసి అన్న దానిపైన యావరేజ్గా ఒక నంబర్ని మనం రాస్తారు. అది ఒక అండర్లయింగ్ అసెట్కి ప్రైస్ లాగా వస్తుంది కాబట్టి ప్రైస్ని మనం డిస్కవర్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రైస్ని డిస్కవర్ చేయడానికి ఉందా, ఎందుకంటే ఇద్దరి మధ్యలోనే ఉంది కదా కాంట్రాక్టు. అది రూ. 1000 కాదు, 2,000 కూడా కావచ్చు, 3,000 కూడా కావచ్చు, అది ఇష్టం ఇక, రైట్. కానీ నువ్వు డెరివేటివ్ మార్కెట్లోకి వచ్చినావు అంటే ప్రైస్ యావరేజ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ప్రైస్ అది కూడా ఏంటిది, డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, దాని ప్రకారం ఈ ప్రైస్ అనేది డిటర్మైన్ అవుతుంది అనమాట. ఇది ఒక సిగ్నిఫికెన్స్ దీన్ని. ఓకే, ఇంకా వేరియస్ రిస్క్ ఏవైతే ఉంటుందో, అంటే రిస్క్ అంటే ఏంటిది, ఇప్పుడు ఈ హెడ్జర్ ఉన్నాడు. హెడ్జర్ అంటే ఎవరు, ఈ పర్సన్. ఈ గోల్డ్ ఇప్పుడు 80,000 అయిందంటే ఆయన రిస్క్ అంత తీసుకోలేడు. ఈ గోల్డ్ ట్రేడర్ ఏమో నేను తీసుకుంటా అని చెప్పేసి వస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ఈయన నుంచి రిస్క్ కనెక్షన్ అది ఈయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, రైట్. సో దానికి హెల్ప్ చేసేది ఎవరు, సారీ సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఎందుకు, ఆ రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, రైట్. సో ఇక్కడ రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మళ్ళీ ఈ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఆర్గనైజ్డ్ రూపంలో చేసి సర్వేలెన్స్, అంటే ఎవరెవరు ఎట్లా కొంటుండ్రు, ప్రైస్ని ఎవరైనా కావాలని మ్యానిపులేషన్ ఏమైనా చేస్తున్నారా లేదా అనేసి అనేది చూడడానికి వీళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ రూపంలో రావడం వల్ల వీళ్ళకి గవర్నమెంట్కి కూడా ఈజీగా చూడడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ ఇది లాస్ట్ సెక్షన్, వేరియస్ రిస్క్ ఫేస్డ్ బై పార్టిసిపెంట్స్ ఇన్ డెరివేటివ్. ఈ డెరివేటివ్ అనే మార్కెట్లో ఏమేమి రిస్క్ ఉంటుంది, ఒకటి వచ్చేసి కౌంటర్ పార్టీ రిస్క్ అంటే ఏంది, ఆల్దో ఆయన ప్రీమియం పే చేస్తున్నా, అంటే లైక్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో 1,000 రూపీస్ ఆయన ప్రీమియం పే చేస్తుండు. ఈ 70,000 రేపు పొద్దుగాల ఏమైంది, 80,000 అయింది అంటే ఆయన ఏం చేయాలి, ఈ 70,000 80,000 ఇచ్చిండంటే ఇంకా ఎక్స్ట్రా 10,000 ఇవ్వాలి కదా. ఆయన 10,000ల్లో 1,000 అయితే వచ్చింది, ఓకే. మిగతా 90,000 సంగతి ఏంటి,
ఈ 9,000 ఆయన ఇయ్యలేడు అనుకో, ఆయన దగ్గర లేదనుకో, అప్పుడు ఏమవుతుంది, నాకు డిఫాల్ట్ అవుతుంది కదా, ఇది ఒక రిస్కే కదా. మళ్ళా ప్రైస్ ఇప్పుడు ఈయన ఏమనుకుంటుండు, 70 నుంచి 80 కావచ్చు, 60 అయినా కావచ్చు, 65 అయినా కావచ్చు అని చెప్పేసి వచ్చిండు. అట్లనే కౌంటర్ పర్సన్ ఏమనుకుంటుండు, ఆయననేమో పక్క కిందికే పోతాడని అనుకుంటాడు. కానీ కిందికి పోకుండా సడన్గా 80,000 అయిందనుకో, ఈ ప్రైస్ సడన్ మూవ్ వల్ల నాకు ఈ 10,000 అంటే గోల్డ్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 10,000 లాసే కదా. సో ఇదొక రిస్క్ అనమాట, లిక్విడిటీ రిస్క్. లిక్విడిటీ రిస్క్ ఏంటంటే ఇక్కడ ఫార్వర్డ్స్లో ఏంటిది, పలానా మనిషితోటి కాంటాక్ట్ చేస్తుండు కాబట్టి ఇక్కడ ఇద్దరు మనుషులతో కాంటాక్ట్ అవుతుంది. కానీ ఆన్లైన్లోకి వచ్చేసరికి నువ్వు ఎవరితో ట్రేడ్ చేస్తున్నావు ఏంది అని చెప్పేసి ముఖం నీకేం తెలియదు. రేపు పొద్దుగాల నువ్వు కాంట్రాక్ట్ కొన్నావు, కానీ అమ్మేటప్పుడు ఎవరు లేరనుకో, ఎవరు కొనుక్కోవడానికి రెడీ లేరు. ఎందుకంటే 70,000 నుండి 80,000 అయిపోయింది, ఆయనకి బై డిఫాల్ట్ లాస్ వస్తుంది. ఎవరు ఎందుకు లాస్ తీసుకుంటారు, రైట్? సో అట్లా కొనేటోళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఏమవుతుంది, నీకు లిక్విడిటీ అనేసి అన్నది రిస్క్ వస్తుంది. అక్కడ లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి. లీగల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి, ఏదైతే కాంట్రాక్ట్ నువ్వు చేస్తావో ఆ కాంట్రాక్ట్ నీకు ఇది ఇక్కడ మన మార్కెట్లో కాకుండా అమెరికన్ మార్కెట్లో అవుతుంది. అమెరికన్ మార్కెట్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కాటన్ పైన నేను ట్రేడ్ చేస్తున్నా, రైట్? ట్రేడ్ అయినాక ఎక్స్పైరీ రోజు నేను ఎగ్జిక్యూషన్ అప్పుడు నేను ఏమంటున్నా అంటే, నాకు పైసలు వద్దు భయ్, నాకు పైసలు వద్దు, పైసల బదులు దానికైతే ఎంతైతే ఉందో అంత ఒరిజినల్ కాటన్ ఇచ్చేయని అంటున్నా, ఒరిజినల్ కాటన్ ఇచ్చేసి అని అంటున్నా, రైట్? ఒరిజినల్ కాటన్ ఇచ్చేసి అంటే నా దగ్గర కాటనే లేదు, నేను ఏదో జస్ట్ ట్రేడ్ చేద్దామని వచ్చిన. అప్పుడు ఏమవుతుంది, కోర్టు కేసు అయ్యి ఇదంతా లొల్లిలు అవుతుంది అనమాట. ఇది లీగల్ రిస్క్. ఆపరేషన్ రిస్క్ ఏంటి అని అంటే వేరే వాళ్ళు కొంతమంది డాక్యుమెంటేషన్ రూపంలో కానీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి కానీ మీ ఐడెంటిటీ థెఫ్ట్ చేసి కానీ మీ బదులు వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసి, అంటే లైక్ పాస్వర్డ్ ఒకటి తెలిసిందంటే కథం ట్రేడ్ తీసుకోవచ్చు. అట్లా ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, అది కూడా ఒక రిస్క్ అనమాట. ఓకే, సో ఇట్లా వేరియస్ రిస్క్ అనేసి అన్నది ఉన్నది. కానీ ఇక్కడ మీరు ఇది ఇంపార్టెంట్ చాలా ఇక్కడ చూసుకుంటే, అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఎవరెవరైతే ట్రేడ్ చేస్తారో ఇది లివరేజ్ తీసుకొని చేస్తారు కాబట్టి వాళ్ళకి మోడల్ రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్, అంటే ఇంత రిస్క్ ఉంటుంది దీంట్లో అని చెప్పేసి వాళ్ళని చదివించినాకనే, దాన్ని యాక్సెప్ట్ చేసినాకనే వాళ్ళకి ట్రేడ్ చేయమని చెప్పేసి ఒక రూల్ని తీసుకొచ్చింది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా F&O సెగ్మెంట్ని మీరు యాక్టివేట్ చేస్తున్నారనుకోండి, అక్కడ మీకు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటిది, ఇదే అనమాట, డిస్క్లోజర్ డాక్యుమెంటే. దాంట్లో ఏమని ఉంటుంది, ఇది ఒక లివరేజ్ ప్రోడక్ట్, దీంట్లో మీరు వస్తే ఇంతగానం లాస్ అవుతుంది, చాలా లాస్ ఉంటుంది, అంటిల్ అండ్ అన్లెస్ మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మీరు దిగకండి అని చెప్పేసి వాళ్ళు డీటెయిల్గా కొన్ని ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ఇస్తారనమాట మీకు. ఓకే, దాన్ని మనము చదవకుండానే మనం ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేసి పైసలు సంపాదించామని చెప్పేసి. చాలామంది ఏంది ఈ డెరివేటివ్ మార్కెట్లో స్పెక్యులేటర్స్ ట్రేడర్సే ఉంటారు, ఆర్బిట్రేటర్స్ కూడా తక్కువ, హెడ్జర్స్ కూడా తక్కువ. ఎవరికి ప్రాఫిట్ అవుతుంది, హెడ్జర్స్కి ఆర్బిట్రేటర్స్కి అవుతుంది. స్పెక్యులేటర్స్కి ట్రేడర్స్కి వాళ్ళ అనాలిసిస్ కరెక్ట్ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, అనాలిసిస్ తప్పు ఉందంటే లాస్ వస్తుంది, అంతే. సో వాళ్ళ వల్ల మార్కెట్ అనేది తప్పు అవుతుంది. కానీ ఇన్ జనరల్గా ఈ డెరివేటివ్ మార్కెట్ ఏదైతే ఉందో అది గ్యాంబ్లింగ్ కాదు, ఇది స్పెక్యులేషన్ చేసే సెంటర్ కూడా కాదు. ఓకే, సో ఇది చాప్టర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కొంచెం లెంతీగా చెప్తున్నా నాకు తెలుసు, కానీ నేను బ్రీఫ్గా చెప్పి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అన్నదే నా తాపత్రయం అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.